నా హృదయం గ్రౌండ్లో పడిపోయింది, దొరికిన వాళ్ళు తెచ్చివ్వండి. ఎక్సలెంట్. ఎవడు రాశాడు కానీ చాలా బాగా రాశాడు రా. నైస్, వెరీ నైస్. కానీ ఇలా బోర్డుల మీద గోడల మీద రాసేవాడికి కాలర్ పైకెత్తి ఎస్ రాసింది నేనే అని చెప్పగలిగేంత ధైర్యం ఉంటేనే రాయాలి. ఓకే సార్, నేనే సార్ రాసింది. యా, ఎక్స్పెక్ట్ చేశాను రా. నువ్వే ఏంటవని రాసావు, బాగానే ఉంది. కానీ నువ్వు ఎవరి గురించి అయితే రాసావో వాళ్ళు నేను పిరికివాడిగా ట్రీట్ చేస్తారు. డైరెక్ట్గా చెప్పేచ్చు కదా, ఎందుకు ఇలా గోళ్ళ మీద బోర్డుల మీద పిచ్చి పిచ్చిగా రాస్తాడని అనుకుంటారు. రే, నీకు నిజంగా ధైర్యం ఉంటే అమ్మాయి ఇక్కడే ఉంటే ఇప్పుడే డైరెక్ట్గా చెప్పేసాయి. ఎరా, భయపడుతున్నావు కదా? ప్రపంచంలో తప్పు చేసిన వాళ్ళే భయపడతారు. నీకు ఎక్కడో తప్పు చేస్తున్నానని భయం వేస్తుంది కదా. ఏంటి సార్ అన్ని మీరే డిసైడ్ చేస్తున్నారు? నేను చెప్పాను భయపడుతున్నా అని. మీరే చెప్పారు కదా సార్ లైఫ్ని డిఫరెంట్ యాంగిల్లో చూడమని. నేను డిఫరెంట్గానే నా ఇష్టం వచ్చినప్పుడు చెప్తాను. వావ్, సిట్ డౌన్, సిట్ డౌన్. This is teenage. 13 to 19. And this one is young age. 20 to 30. Energetic. And this one is middle age. 30 plus. ఇక్కడ ఈ టీనేజ్లో ఏదైనా చేసేయగలం, ఏవైనా సాధించగలం. ఎనీథింగ్, ఎవ్రీథింగ్ ఇస్ పాసిబుల్ అనిపిస్తుంది. అన్నీ మాయ కరెక్ట్, గాడిద గుడ్డు ఎవడాడు అనిపిస్తుంది. అని ఏం తెలీదు. ఇక్కడికి వచ్చేసరికి ఏదో ఒకటి చెయ్యాలి, ఏదో ఒకటి సాధించాలి, మన వాళ్ళ గురించి ఆలోచించాలి అనిపిస్తుంది. ఇక్కడ ఏదొస్తే అదే చేయాలి. కాంప్రమైజ్. ఇదే అమ్మాయిల అబ్బాయిల విషయానికి వచ్చేసరికి ఈ టీనేజ్లో ఇక్కడ ఒక హృతిక్ రోషన్ దొరికినా, అక్కడ ఒక ఐశ్వర్య రాయ్ దొరికినా ఇంకా బాగుండాలనిపిస్తుంది. అదే ఇక్కడ ఒక అమ్మాయి కావాలి, మనసు మంచిదైతే చాలనిపిస్తుంది. అదే ఇక్కడ ఎవరితో వస్తే దాన్నే చేసుకోవాలి, ఎవడొస్తే ఆడనే చేసుకోవాలి. ఐ ఆల్రెడీ టోల్డ్ యూ, కాంప్రమైజ్. ఈ రెండు చాలా ఇంపార్టెంట్. ముఖ్యంగా టీనేజ్ వెరీ ఇంపార్టెంట్. టీనేజ్ ఒక వరం. ఎంజాయ్ చేయండి, హ్యావ్ అ బ్లాస్ట్. కానీ ఆలోచించండి, మనం చేసేది తప్పా రైటా? అసలు మంది లవ్వా అట్రాక్షన్? 1కి 2 సార్లు, 1కి 10 సార్లు జస్ట్ టెస్ట్ యువర్సెల్ఫ్. ఎందుకంటే ఆకర్షణలో అన్ని ఊహలే ఉంటాయి, పగటి కలరు. దేనికి గ్యారంటీ ఇవ్వలేం. నాకు తెలిసినంత వరకు ఈ అట్రాక్షన్ తో కూడిన లవ్ 99% ఫెయిల్యూర్స్. ఎక్కడో సమ్వేర్ 1% సక్సెస్ అయితే ఉండొచ్చు. ఆ 1% నేనే. అరే ఆగరా, ఈరోజు ఎలాగైనా సరే దాంతో మాట్లాడాలా? నువ్వు మడతెట్టేస్తారా? ప్రిన్సిపల్ గారు చూస్తే ఇద్దరిని కలిపి మడతెట్టేస్తాడు. అదేంట్రా అంత పొడుగుంది? ఒరిజినల్ అంటావా? ఒక్క నిమిషం అలాగే ఉండు. అయ్య బాబోయ్, ఏదో అనుకుంటాం కానీ అమ్మాయిని తగిలని చూడలే. ఆ కళ్ళేంట్రా దెయ్యంలాగా? నిన్న విసిలేసి నువ్వేనా? కాదా? ఇది అనుకుని తెగేసేసాం. షర్ట్ ఏం చేసావు? ఉతికావా? ఉతికెళ్ళలేదా? ఏమన్నా పోయకానా నీకు? ఆ లాంగ్వేజ్ ఏంటే? సరిగా మాట్లాడను రాదా? ఇంకొకసారి అలా మాట్లాడు అనుకో, ఆ పొడుగు చేయడం ఉంది కదా, కత్తిరించి చెత్త.
హాయ్ బాబోయ్, గుండేంట్రా అమ్మాయితో మాట్లాడేంతసేపు ఏదో బెలూన్ పేలి పేలక. ఎలి పాలు ఒలికమ్మా. ఎరా లవ్వా? లేదు సార్, అట్రాక్షన్. అట్రాక్షన్? ఏమో సార్, ఆ లవ్ అట్రాక్షన్ మనకెందుకు, నాకు అమ్మాయి కావాలంతే. రే నీకే కాదురా, ఈ వయసులో అందరికీ అలాగే అనిపిస్తుంది. కానీ రే నీకున్న టాలెంట్కి ఒక అమ్మాయి ఏంట్రా, 1,00,000 మంది వస్తారు. ముందు బాగా చదువుకొని సెటిల్ అయిపో. నాకు 1,00,000 మంది వద్దు సార్, ఆ అమ్మాయి కావాలి. అయినా నేను సెటిల్ అవ్వడానికి 4 ఏళ్ళు పడుతుంది. ఈ లోపల ఆ అమ్మాయితో అమ్మాయి నా దగ్గరికి వస్తుందా? పోనీ మీరు గ్యారంటీ ఇస్తారా అదే అమ్మాయి 4 సంవత్సరాల తర్వాత తీసుకొచ్చి ఇస్తానని? ఇస్తానంటే చెప్పండి సార్, ఈ క్షణం నుంచి హ్యాపీగా శుభ్రంగా చదువుకుంటా. ఇస్తారా సార్? ఇస్తారా? గ్యారంటీ నేను నీకు. వెళ్ళు క్లాస్కి వెళ్ళు. ఎక్స్క్యూజ్ మీ సార్, టైం టేబుల్ చూసి వచ్చాను. కెన్ ఐ టేక్ మై క్లాస్? థ్యాంక్ యూ. My dear students, stand up on the bench. నేను చెప్పింది మీరు విన్నది కరెక్టే. I said stand up on the bench. Please. ఎప్పుడు రొటీన్గా ఒకే బెంచ్ మీద కూర్చొని ఒకే ప్లేస్ నుంచి ఇదే బ్లాక్ బోర్డ్ని ఇదే క్లాస్ రూమ్ని చూడడానికి ఇప్పుడు ఇలా చూడడానికి తేడా మీకు కనబడుతుంది కదా. జీవితాన్ని కూడా అంతే, రొటీన్గా కాకుండా సంథింగ్ డిఫరెంట్ యాంగిల్లో చూడడానికి ట్రై చేయండి. ఓకే ఓకే, థ్యాంక్ యూ. సిట్ డౌన్. హే, నువ్వు నించోలేదే? నాకు ఆల్రెడీ డిఫరెంట్గా కనిపించింది కదా సార్. Good. Keep it up. I always meet a right person like you. నేను మీకు ఫిజిక్స్ చెప్పడానికని వచ్చారు. ఫిజిక్స్ ద కింగ్ ఆఫ్ సైన్సెస్. ఇందాక మీరు బెంచ్ ఎక్కినప్పుడు గమనించే ఉండుంటారు, ఏ ఇద్దరు ఒకే వస్తువుని ఒకేలా చూడలేరు. ఒకరి దృష్టిలో రైట్ అనుకున్నది ఇంకొకరి దృష్టిలో లెఫ్ట్. ఈ అమ్మాయికి నచ్చింది ఈ అబ్బాయికి నచ్చకపోవచ్చు. ఇలా అన్నీ ఒకదాంతో మరోటి పోల్చుకోవడం, కంపారిజన్స్. అదే ల్యాబ్లోనైనా లైఫ్లోనైనా. దట్ ఈస్ ఫిజిక్స్. అలాంటి ఫిజిక్స్, ఐ మీన్ లైఫ్, ఈ 200 పేజీల పుస్తకంలో ఉందంటే నో వే, ఐ డోంట్ బిలీవ్ ఇట్. సో ఫిజిక్స్ అంటే ఇది మాకు అర్థమైంది అన్న కాన్ఫిడెన్స్ మీలో ఉంటే ఈ పుస్తకంతో మీకు పని లేదు. అతిశయోక్తి అనుకోకపోతే దీన్ని మీరు చించేసేయచ్చు కూడా. ఊపించాలే పెట్టే. ఆహా, కొత్త పుస్తకాలు భలే వాసన వస్తాయి కదరా. ఈ వాసన కాదు కానీ రిజల్ట్ వచ్చాక చూపిస్తాడు మీ బాబు అసలు ఈయన వాసన. అప్పుడు తీరిక పని చూసుకే. కూర్చో. నువ్వంటే నాకు చాలా ఇష్టం రా. అందరిలా కాకుండా డిఫరెంట్గా ఉంటావు నువ్వు. లైఫ్ని డిఫరెంట్ యాంగిల్లో చూడమంటే డిఫరెంట్ యాంగిల్లో ఫోటో దిగడం గుర్తుందా? 4 సంవత్సరాలు గ్యారంటీ ఇస్తావా అని అడిగావు.
ఇప్పుడు ఉందా గ్యారంటీ? ఇప్పుడేంటి సార్, ఎప్పుడూ అమ్మాయి నాదే. ఎరా లైఫ్ మొత్తం ముందే ఫిక్స్ అయిపోయావా? మరి ఇంకెందుకు సార్ లవ్ చేయడం? గుడ్ గుడ్, వెరీ గుడ్. లవ్లో బాగా క్లియర్గా ఉన్నావు. మరి ఎగ్జామ్స్? నా రిజల్ట్ నాకు ముందే తెలుసు సార్, ఈజీగా పాస్ అయిపోతాను. హే రే రే, నీకున్న తెలివితేటలకి జస్ట్ పాస్ ఏంట్రా, ఫస్ట్ వస్తావు. కానీ రే, ఎక్కే మెట్టుని జాగ్రత్తగా చూసుకొని ఎక్కాలి. ఎక్కడో చివరి మెట్టుని చూసుకొని ఎక్కకూడదు, పడిపోతావు. యూ విల్ ఫాల్ డౌన్. యా, ఫస్ట్ నువ్వు పాస్ అవ్వాలంటే ఎగ్జామ్ రాయాలి. ఎగ్జామ్ రాయాలంటే ప్రిన్సిపాల్ చెప్పినట్టు మీ నాన్నని తీసుకురావాలి. తీసుకొస్తాను సార్. ఏం చెప్పి తీసుకొస్తావు? అందుకే నేనే పర్సనల్గా ప్రిన్సిపల్ని రిక్వెస్ట్ చేసి మీ ఇంటికి ఫోన్ చేయకుండా ఆపాను. నీకే ప్రాబ్లం వచ్చినా నేను చూసుకుంటాను. ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. నువ్వు అనవసరమైన ఆలోచనలతో మైండ్ని డైవర్ట్ కానీకు. యు జస్ట్ ఫోకస్ ఫోకస్. కొన్ని నెల రోజులు ఎగ్జామ్స్ ఉన్నాయి కదా, ముందు బాగా చదువుకో. ఇదిగా కెరీర్ బాగుంటే ఇవన్నీ వాటంతట అవే వస్తాయి. లే బయలుదేరు. ఇంకా ఏంటి ఆలోచిస్తున్నావు? ఆ అమ్మాయిని ఎలా కనుక్కోవాలి సార్? బావా, పోనీ ఆ కుర్రోడు ఎవరు ఎంక్వైరీ చేసి ఎరగొట్టేద్దామా? మన అమ్మాయి లోహువే పట్టే కదా ఆడి అధవేషాలు వేయడానికి ఛాన్స్ దొరికింది. ఇప్పుడు ఆడు మనం పిలిపించిన వాళ్ళు ధన్యమనుకో, ఆడు పెద్ద హీరోలో ఫీల్ అయిపోయి అది చూసి ఇది రెచ్చిపోయి అబ్బెబ్బే మనం ఆర్పలే నొప్పును మనమే అంటించకూడదు సత్తిగా. ఏంటి దీపం కదా అని ముద్దెట్టుకుంటే మీసం కాలిందని 17 సంవత్సరాలు ఎంతో జాగ్రత్తగా పెంచితేనే ఇంకొకరితో ముద్దెట్టించుకునే పొజిషన్కి వెళ్ళిందంటే తసదియ్య ఇంకెంత జాగ్రత్తగా పెంచాలరా సత్తిగా. ఇప్పుడు ఏం చేద్దాం బా? నువ్వేం చేయక్కర్లేదులేవా, వాళ్ళిద్దరూ 4 నెలల రోజుల పాటు కలవకుండా ఉంటే వాళ్ళే మర్చిపోతారు. ఇప్పుడు ఆడెవడో ఏం చేస్తున్నాడు, తిరిగి వస్తాడా, ఇది కాదు అసలు ఆడు మన అమ్మాయి మనసులోకి రాకుండా ఉండాలి. దాని గురించి ఏం చేయాలో ఆలోచించరా. నేను మనసుకు కాపలా, నువ్వు మనిషికి కాపలా. బావా, మరి అమ్ములు చదువు సంగతి? ఆ మొక్క అది ఆలోచించింది ఏంట్రా? ఆలోచించండి ఎంత దూరం తీసుకొచ్చేదా? దానికి లేని టెన్షన్ నీకు ఎందుకురా? బొత్తాలు సరిగ్గా పెట్టుకునేడు అబ్బా పంజుడు. బా